సభకు విప్లవాభినందనలు. జోహార్ అమరవీరులకు. గత 4 నెలలుగా తిరిగిన చోట తిరగకుండా అడవినంతా రక్తపు టేరులు బారిస్తూ ఇయాలిక్కడ మనం మీటింగ్ పెట్టుకుంటున్న సందర్భంలో కూడా ఒకరిని హత్య చేసినటువంటి తీరు ఒక్కసారి మనం గమనిస్తే, ఉదయం నుంచి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఇక్కడ అందరూ కూడా చాలా విషయాలు, అనేక విషయాలు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి. ఎవరు మాట్లాడినా ఒకటే, ఇవాళ జరుగుతున్న దాన్ని ఆపడానికి ఎవరి ప్రయత్నం జరుగుతున్నది అక్కడ ఒక ధర్మయుద్ధం, కానీ వాళ్ళు చేస్తున్నది ధర్మయుద్ధం అయితే ఇంకొకరు అధర్మయుద్ధాన్ని ముందుకు తీసుకొస్తూ ధర్మయుద్ధం చేస్తున్న వాళ్ళే అధర్ములు అనేటువంటి దాన్ని ప్రచారం చేస్తున్నారు. ఇది నిజంగా ఇంతకుముందు మాట్లాడిన మిత్రులందరూ కూడా మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, బుద్ధిజీవులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, ఇది నాగరిక ప్రపంచం అంటున్నాం కదా, నిజంగా నాగరిక ప్రపంచం అయితే అనాగరికమైనటువంటి ఆలోచనలతో ఎందుకు బతుకుతున్నారు ఈ సమాజంలో అనేటువంటి దాన్ని మనమంతా కూడా నిజంగా నిలదీయాల్సినటువంటి అవసరం అయితే ఇవాళ ఉన్నది. ఇది ఇవాళే కాదు, చాలా కాలం నుంచి ఇది కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనుక ఇది ఎప్పటి నుంచో నిజంగా ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ టీం పోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మేము ఏప్రిల్ 14వ తేదీ నుండి మే 5 వరకు నెల్లూరు జిల్లా తానంచెర్ల నుండి శ్రీకాకుళం జిల్లా బుడ్డపాడు వరకు జనచైతన్య యాత్ర చేశాం. ఆ సందర్భంలోనే 2 ఎన్కౌంటర్లు, అవి ఎన్కౌంటర్ల పేరుతోటి చిత్రహింసలు పెట్టి పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపిన తీరు అనేటువంటిది ఎంత నిజంగా ఎంత జుగుప్సాకరంగా ఉందో, అంత కక్షపూరితమైనటువంటి మనస్తత్వం ఏందో, ఇది నిజంగా అసలు ఎవరు ఎందుకు ఆలోచించట్లేరు. ఇది అడవి అంటే అందమైన సుందర తీరమే కాదు కదా, ఈ అడవి మాదే, అడవి మీద హక్కు మాదే అని సవాల్ చేస్తూ ఆదివాసి బిడ్డలందరూ కూడా పోరాడుతున్నటువంటి తీరు, వాళ్లే లేకపోతే మనం ఇక్కడ కూర్చొని ఒక గాలి పీల్చుకునేటువంటి అవకాశం కూడా ఉండదు. రేపు పుట్టబోయే బిడ్డలకు కూడా వాళ్ళు పీల్చేటువంటి గాలిని కూడా అందించాలంటే ఆదివాసి బిడ్డలు ఉండాల్సిందే, అడవి దక్కాల్సిందే. అడవి నిజంగా దక్కాలి అంటే ఆదివాసి బిడ్డలు ఉండాల్సిందే. ఆదివాసీలు లేకపోతే అసలు అడవే లేదు కదా. ఈ జ్ఞానం నిజంగా నాగరికులు అని చెప్తున్నటువంటి ఈ నాగరిక ప్రపంచానికి ఎందుకు అర్థం కావడం లేదు. అందుకనే ఇవాళ నిజమైన దేశభక్తులు ఎవరు అనంటే వాళ్లే నక్సలైట్లు, వాళ్లే విప్లవకారులు. దోపిడీ ఉన్న చోట పోరాటం ఉంటది, అణిచివేత ఉన్న చోట ప్రతిఘటన ఉంటది. ఆ ప్రతిఘటనలో ఖచ్చితంగా ప్రజలే గెలుస్తారు, ప్రజలే చరిత్ర నిర్మాతలు అని తెలియచేస్తూ ఇవాళ జరుగుతున్నటువంటి పోరాటంలో ఖచ్చితంగా అంతిమ విజయం ప్రజలదే అని తెలియజేస్తూ, ఆనాడు 170 యాక్ట్ వచ్చినప్పుడు కానీ, ఆపరేషన్ గ్రీన్ హంట్ వచ్చినప్పుడు కానీ, ఇవాళ ఆపరేషన్ కగార్ వచ్చినప్పుడు కానీ అరుణోదయగా తన వంతు పాత్రను తను నిర్వహిస్తుంది, ఇక ముందు కూడా నిర్వహిస్తుంది అని చెప్పేసి తెలియచేస్తూ, రాజ్యహింస చెలరేగిపోయే గదనే, రాజ్యహింస చెలరేగిపోయే గదనే, ఎదురు కాల్పుల పేర మేము చంపే గదనే, అన్నలారా అక్కలారా అన్నలారా మీ పేరు మాసిపోదు, అక్కలారా మీ పేరు మాసిపోదు, మీ త్యాగం ఎన్నటికీ వృధా కాదు అని మనం ఎలుగెత్తి చాటాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. అందుకోసం ఇవాళ ఒకరితోటి అంతమయ్యేది కాదు, ఒకరితోటి ముగింపయ్యేది కాదు. ఇది న్యాయమైనటువంటి పోరాటం. ఈ న్యాయమైనటువంటి పోరాటం ఖచ్చితంగా మరింత ముందుకే సాగుతుంది. ఎవరో ఒకరు పుట్టుకొస్తారు, ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకుపోతారు అనేటువంటిది అంతవరకే పరిమితం కాకుండా మనమంతు పాత్రను ఖచ్చితంగా నిర్వర్తించాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఉందని తెలియజేస్తూ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే మళ్ళీ మళ్ళీ, ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు పుడతారులే,
తారలనల్లి లిఖిస్తారో అక్షరాల తారలనల్లి చరిత్ర నిర్మాతలే ప్రజలంటూ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో ఒకడు పుడతారులే మళ్ళీ మళ్ళీ ఎవరో ఒకరు ఎప్పుడో ఒకడు పుడతారులే మళ్ళీ మళ్ళీ పుడతారులే మళ్ళీ మళ్ళీ పుడతారులే మళ్ళీ మళ్ళీ. తప్పకుండా మనమంతా ఐక్యంగా ముందుకు సాగితే ఖచ్చితంగా ఇవాళ జరుగుతున్న దాన్ని అడ్డుకోవడానికి మనకు ఒక శక్తిగా ఉంటుందని తెలియజేస్తూ ఈ దండకారణ్యంలో ఆపరేషన్ కగార్ పైన వచ్చినటువంటి కొత్త పాట మీ ముందు కామెడీ అరుంధతి. ధనధన తుపాకి మోతల నడుమ దండాకారణ్యం మదిగో దండాకారణ్యం ధనధన తుపాకి మోతల నడుమ దండాకారణ్యం మదిగో దండాకారణ్యం ఆదివాసుల బతుకుల పైన కగారంటూ యుద్ధం మనవిని కాదేశ యుద్ధం ఆదివాసుల బతుకుల పైన కగారంటూ యుద్ధం మనవిని కాదేశ యుద్ధం ఈ యుద్ధం మాపేద్దాం అడవి బిడ్డలను రక్షిద్దాం యుద్ధం మాపేద్దాం అడవి బిడ్డలను రక్షిద్దాం ధనధన తుపాకి మోతల నడుమ దండాకారణ్యం అదిగో దండాకారణ్యం ధనధన తుపాకి మోతల నడుమ దండాకారణ్యం అదిగో దండాకారణ్యం ఆదివాసుల బతుకుల పైన కగారంటూ యుద్ధం అడవిని కాదేశ యుద్ధం ఆదివాసుల బతుకుల పైన కగారంటూ యుద్ధం అడవిని కాదేశ యుద్ధం ఎందుకు బార్డర్ పోలీస్ అంతా గూడాలను చుట్టుముట్టినై బార్డర్ పోలీస్ అంతా గూడాలను చుట్టుముట్టినై అడుగడుగున బేసి క్యాంపులకు దండయాత్రనే తలపించినై అడుగడుగున బేసి క్యాంపులకు దండయాత్రనే తలపించినై పక్షుల బదులు ఎంతటి వింత డ్రోన్లు గద్దలై ఎగురుతున్నాయి పక్షుల బదులు ఎంతటి వింత డ్రోన్లు గద్దలై ఎగురుతున్నాయి వెలుగుల బదులు నెత్తుటి ముద్దలు విషాదంగా కలపిస్తున్నాయి వెలుగుల బదులు నెత్తుటి ముద్దలు విషాదంగా విజయిస్తున్నాయి బిడ్డని గుర్తు పట్టని తల్లులు గుండెలు పగిలాయో అరణ్య రోజులయ్యాయో ధనధన తుపాకి మోతల నడుమ దండాకారణ్యం అదిగో దండాకారణ్యం ఆదివాసుల బతుకుల పైన కగారంటూ యుద్ధం అడవిని కాదేశ యుద్ధం ఎందుకు హత్య అడవులు మనకు ప్రాణవాయువును పంచొద్దంటూ ఎందుకు హత్య అడవులు మనకు ప్రాణవాయువును పంచొద్దంటూ చెట్లను నరికి బొగ్గు బావులను అదాని కంపెనీకి ఇవ్వాలంటూ చెట్లను నరికి బొగ్గు బావులను అదాని కంపెనీకి ఇవ్వాలంటూ అడవిని తవ్విన ఖనిజ సంపదను కార్పొరేట్లకే చెందాలంటూ అడవిని తవ్విన ఖనిజ సంపద కార్పొరేట్లకే చెందాలంటూ కాదని చెప్పి ఎదురు తిరిగితే కాల్చి చంపడమే మార్గమంటూ కాదని చెప్పి ఎదురు తిరిగితే కాల్చి చంపడమే మార్గమంటూ అది మారి చూల మాయలేడని అది మారి చూల మాయలేడని చెబితే తప్పంట చేదు నిజాలే వద్దంట ధనధన తుపాకి మోతల నడుమ దండాకారణ్యం అదిగో దండాకారణ్యం ఆదివాసుల బతుకుల పైన కగారంటూ యుద్ధం అడవిని కాదేశ యుద్ధం ఎందుకు రాజ్యాంగానికి తూట్లు అడవి చట్టం అమలవ్వదులే ఎందుకు రాజ్యాంగానికి తూట్లు అడవి చట్టం అమలవ్వదులే గ్రామ సభలకే అధికారాలనే పైసా చట్టం కానరాదులే గ్రామ సభలకే అధికారాలనే పైసా చట్టము కానరాదులే శాంతి చర్చలకు తయ్యారంటూ పాలకులెవ్వరు ముందుకు రారు శాంతి చర్చలకు తయారంటూనే పాలకులెవ్వరు ముందుకు రారు పర్యావరణం తీయని మాటలు పాల పొంగులైపోతా ఉంటే పర్యావరణం తీయని మాటలు పాల పొంగులైపోతా ఉంటే ప్రజలపైనే యుద్ధం చేస్తే ఆకలిపోతుందా అడవి మారిపోతుందా ధనధన పోలీస్ తుపాయి మోతలు ఆగిపోవాలి శాంతికి పాటలు వేయాలి ధనధన పోలీస్ తుపాకి మోతలు ఆగిపోవాలి శాంతికి పాటలు వేయాలి చెదిరిపోయిన గూడెం ప్రజల గూటికి చేరాలి పాని పాటలు సాగాలి చెదిరిపోయిన గూడెం ప్రజలు గూటికి చేరాలి పాని పాటలు సాగాలి జల్ జంగల్ జమీన్ మీద ఆదివాసులకే హక్కుండాలి జల్ జంగల్ జమీన్ మీద ఆదివాసులకే హక్కుండాలి ఆదివాసులకే
పోలీసు బలగాలను వెనక్కి పంపాలని, ఆదివాసులకు స్వయం పాలనను అంటూ చాటుదామని తెలియజేస్తూ లాల్ సలాం.